శ్రీ బిపిన్ చంద్ర గారి ఆధునిక భారతదేశ చరిత్ర 21వ భాగం 26/7/20. 19వ శతాబ్ది ప్రథమార్ధంలో సామాజిక సాంస్కృతిక జాగృతి. ఆధునిక పాశ్చాత్య సంస్కృతి తాగిడి భారతదేశంలో ఒక నవజాగృతి రేకెత్తి పాశ్చాత్యుల విజయం భారతీయ సమాజ బలహీనతని పతనావస్థని బట్టబయలుదేరి ఆలోచన పరులైన భారతీయులు తమ సమాజంలో లోపాలని కనుక్కొని వాటిని తొలగించే ఉపాయాల్ని అన్వేషించడం ప్రారంభించి ఒకవేళ భారత ప్రజల్లో ఎక్కువ మంది పాశ్చాత్య సంస్కృతిలో రాజీ పడడం ఇష్టం లేక భారతీయ సాంప్రదాయిక భావాలన్నా వ్యవస్థలన్నా ఇంకా నమ్మకం పెంచుకుంటూ ఉంటే ఇతరులు వాటికి విరుద్ధంగా పాశ్చాత్య ఆలోచన విధానం తమ సమాజాన్ని పునరుజ్జీవింపజేసే కీలకంగా భావిస్తూ వచ్చి పాశ్చాత్య శాస్త్ర విజ్ఞానం హేతువాదం మానవతావాదం వాళ్ళని ముగ్గుల్ని చేశారు. పైగా సామాజిక వర్గాలంటే పెట్టుబడిదారులు, కార్మికులు, కొత్త మేధావులు, స్వీయ ప్రయోజనానికి అరుడు. ఈ జాగృతి వికాసంలో ప్రముఖ పాత్ర వహించిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. నవభారత తొలి మహానాయకుడిగా పరిగణింపబడ్డం సముచితమే. తన దేశమన్నా తన ప్రజలన్నా గాఢానురాగం కలిగిన రాజా రామ్మోహన్ రాయ్ తన దేశ ప్రజల సాంఘిక రాజకీయ మత పునరుజ్జీవనానికి జీవితాంతం అనేక కష్టాల కోర్చే పాటుపడి సమకాలీన భారతీయ సమాజంలో పేరుకుపోయిన స్తబ్దత, అవినీతి చూసి ఆవేదన చెంది ఆనాడు మన సమాజాన్ని కులతత్వం, పాత ఆచారాలు పట్టి పీడిస్తూ మనం జనం కొలిచే మతం మూఢ విశ్వాసాల్లో అజ్ఞానులు, అవినీతిపరుడు అయిన పురోహితుడు మతం ముసుగులో దోచుకుంటూ ఉన్నత వర్గాల స్వార్థ బుద్ధితో తమ స్వంత సంకుచిత ప్రయోజనాల కోసం సామాజిక ప్రయోజనాన్ని బలిపెడుతూ రాజా రామ్మోహన్ రాయ్కి సాంప్రదాయిక ప్రాచ్య దర్శన పద్ధతుల మీద ప్రగాఢ గౌరవం, అభిమానం. అలాగే పాశ్చాత్య సంస్కృతి ఒక్కటే భారతీయ సమాజ పునరుజ్జీవనానికి దోహదపడుతుందనే నమ్మకం తన దేశ ప్రజలు ముఖ్యంగా హేతుబద్ధమైన శాస్త్రీయ దృక్పథాన్ని, సమస్త స్త్రీ పురుష సామాజిక సమానత్వాన్ని, మానవ మర్యాదని ఆమోదించాలని ఆయన వాంఛించారు. దేశంలో ఆధునిక పెట్టుబడిదారీ విధానం, పరిశ్రమల ప్రవేశించడం కూడా ఆయన కోరారు. రాజా రామ్మోహన్ రాయ్ ప్రాక్ పశ్చిమ ఆలోచన విధానాల సమ్మేళనానికి ప్రతినిధి. ఆయన మహాపండిత్. సంస్కృతం, పర్షియన్, అరబిక్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, లాటిన్, గ్రీక్, హిబ్రూ వగైరా చాలా భాష క్షుణ్ణంగా ఆయనకు తెలుసు. వారణాసిలో సంస్కృత సాహిత్యాన్ని, హిందూ వేదాంతాన్ని అధ్యయనం చేసి పాట్నాలు, ఖురాన్, నేను చేశారా అన్నయ్య? నీ నంబర్ అడిగాడు రా, కుట్టిండు పోయిందాం. బైబిల్ గ్రంథాన్ని 3 భాషల్లో చదవటం కోసం గ్రీకు, హిబ్రూ భాషల్ని నేర్చుకున్నారు. 1809లో ఆయన ఏకైశ్వరోపాసన ఒక కానుక అనే ప్రసిద్ధ పర్షియన్ గ్రంథం రాసి ఏకేశ్వరోపాసనకు అనుకూలంగా, బహుదేవతోపాసనకు వ్యతిరేకంగా ఆ పుస్తకంలో విపుల చర్చ చేశారు. ఆయన చివరికి 19, 18, 14 కలకత్తాలో స్థిరపడి అనేక మంది యువకుల్ని ఆకర్షించారు. వాళ్ళ సహకారంతో ఆత్మీయ సభను స్థాపించి అప్పటి నుంచి బెంగాలీ హిందువులు విశేషంగా ప్రబలి ఉన్న మత సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా అకుంఠిత పోరాటం జరిపి ముఖ్యంగా విగ్రహారాధని, కుల మౌఢ్యాన్ని, అర్థం లేని మత కర్మకాండని తీవ్రంగా నిరసించి
ఈ ఆచారకాండని ప్రోత్సహించి జనం మనసులో ఎక్కించే పురోహిత వర్గాన్ని ఖండించి ప్రాచీన హిందూ మూల గ్రంథాన్ని కూడా ఏకేశ్వరోపాసనే ప్రబోధించాయని వాదించారు. వేదాన్ని 5 ముఖ్య ఉపనిషత్తులు బెంగాలీ భాషలోకి అనువది తన వాదాన్ని సమర్థించుకున్నారు. ఏకేశ్వరోపాసన సమర్థి ఆయన అనేక కరపత్రాలు చిన్న పుస్తకాన్ని పరంపరగా రాసి ప్రచురించారు. తన తాత్విక అభిప్రాయాలు ప్రాచీన ప్రమాణాలు ఉటంకిస్తూ ఆయన మానవ హేతు బుద్ధి మీద అభిముఖంగా అంతిమంగా చివరిగా రాశారు. ప్రాక్పశ్చిమ సిద్ధాంత సత్యాలు మానవ హేతు శక్తి గీటురాయిగా ఆయన భావించి వేదాంత తత్వం పేతు మీ సూత్రం మీద ఆధారపడి ఉందని ఆయన ఏది ఏమైనా మానవ హేతు బుద్ధి వేరే విధంగా నిర్దేశించినప్పుడుగా సంప్రదాయాలు సమాజానికి హానికరంగా పరిణమించినప్పుడు మనిషి పవిత్ర మత గ్రంథాలు తిరస్కరించడానికి కూడా ఇంకా జంకకూడదని ఆయన మతం. అయితే ఆయన తన హేతువాద వైఖరి హిందూ మత సంప్రదాయాల మేరకు మాత్రమే పరిమితం చెయ్య. ఈ సందర్భంలో ఆయన తన మిషనరీ మిత్రులకనేక మందిని నిరాశపరిచాడు. హిందూ మతం మీద రామ్మోహన్ రాయ్ సవిమతంగా చేసిన ఖండన మండలం హిందూ మతం చాలామంది క్రైస్తవ మతంలోకి మారగలరేమో అన్న మిషనరీల ఆశ నిరాశ అయ్యింది. క్రైస్తవ మతానికి సైతం హేతువాదాన్ని అన్వయించాలని గట్టిగా క్రైస్తవ మతాన్ని గుడ్డిగా అనుసరించడానికి సంబంధించిన అంశాన్ని ఆయన సమర్థించద 1820లో ప్రచురించిన జీసస్ సూక్తులనే పుస్తకంలో ఆయన బైబిల్ సూతన నిబంధనల న్యూ టెస్టమెంట్ నైతిక తాత్విక సందేశాన్ని మానవాతీతమైన అద్భుత శక్తులు వర్ణించే కథల నుంచి వేరుపరిచే ప్రయత్నం చేశారు. జీసస్ ఉన్నత నైతిక సందేశం హిందూ ధర్మంలో ఇంకిపోవాలని కోరారు. ఈ విధంగా ఆయన మిషనరీల శత్రుత్వాన్ని కొని తెచ్చుకోరు. కాబట్టి రామ్మోహన్ రాయ్కి సంబంధించినంతవరకు భారత గత ప్రశస్తి మీద గుడ్డిగా ఆధారపడ్డం కానీ పాశ్చాత్యుల్ని గుడ్డిగా అనుకరించడం కానీ పనికిరా. హేతుపదంలో నూతన భారతదేశం ప్రాక్పశ్చిమాల ఉత్కృష్టతని స్వీకరి పదిలపరుచుకోవాలని ఆయన ఆకాంక్ష. ఈ విధంగా భారతదేశం పశ్చిమ సీమలను చాలా నేర్చుకోవాలని కోరి మనం నేర్చుకునే వికాస ప్రగాఢమే సృజనాత్మక ప్రక్రియగా తద్వారా భారతీయ సంస్కృతి ఆలోచన విధానం కొత్త పూలెత్. అంతేగాని భారతదేశం మీద పాశ్చాత్య సంస్కృతి బలవంతంగా రుద్దటాన్ని ఆయన ప్రతిపాదించారు. కాబట్టి రామ్మోహన్ రాయ్ హిందూ మత సంస్కరణం కోసమే నడుం కట్టి హిందూ మతాన్ని కోసేసి క్రైస్తవ మతాన్ని పట్టం కట్టే ప్రయత్నాన్ని ప్రతిఘటి మిషనరీలు తమ అజ్ఞానంతో చేసే దాడుల్ని హిందూ మతాన్ని వేదాంతాన్ని శక్తివంతంగా రక్షించాడు. అయితే ఆయన అతర మతాల అత్యంత సమరస ధోరణి ప్రదర్శించారు. అన్ని మతాలు మౌలికంగా ఒకే ప్రాథమిక సందేశాన్ని చాటుతున్నాయని ఆయా మతస్థులను అన్నదమ్ములని ఆయన దృఢంగా సాహసోపేతమైన మత దృక్పథాన్ని అవలంబించిన రామ్మోహన్ రాయ్ తన జీవిత కాలము అనేక కష్ట నష్టాలు విగ్రహారాధన ఖండించిన క్రైస్తవ ఇస్లాం మతాలకు తాత్వికపరమైన ప్రశంసలు ఇచ్చిన హిందూ ఛాందసవాదులంతా ఆయన్ని సాంఘికంగా విలేశారు. ఆయనకి వ్యతిరేకంగా ఆయన తల్లి కూడా బహిష్కరణోద్యమంలో నిలబడి పాషండుడని కులభ్రష్టుడని సంఘం ఆయన మీద ముద్దే. ఆయన 1829 బ్రహ్మసభ అనే కొత్త మత సంస్థని స్థాపించి అదే తరువాత బ్రహ్మ సమాజంగా ప్రాచుర్యం హిందూ మతంలో మాలిన్యాన్ని కడిగేసి ఏకేశ్వరోపాసన బోధించడానికి ఆయన ఈ కొత్త మతాన్ని ప్రారంభించి హేతువాదం వేదోపనిషత్తులు ఈ మతానికి 2 మూల స్తంభం.
ఇతర మత ప్రబోధ సైతం ఈ మతం తనలో లీనం చేసుకుని బ్రహ్మ సమాజం మానవ గౌరవాన్ని ప్రాధాన్యమిచ్చి విగ్రహారాధన ఖండించి సతీ సహగమనం వంటి సామాజిక దురాచారాలను ప్రగతిగడి రామ్మోహన్ రాయ్ గొప్ప ఆలోచనాపర ఆచరణశీలి జాతి నిర్మాణానికి సంబంధించి ఆయన స్పృశించని అంశం లేదు. హిందూ మతాన్ని అంతర్గతంగా సంస్కరించడానికి నడుం కట్టినట్లుగానే భారతీయ సమాజ సంస్కరణ కూడా పునాదులు నిర్మించారు. సాంఘిక దురాచారం వ్యతిరేకంగా ఆయన జీవితాంతం జరిపిన సమరం చారిత్రాత్మకమైన సతీ సహగమన వ్యతిరేక ఆందోళన ఒక ప్రతీక. ఈ అనుమానుష దురాచారాన్ని వ్యతిరేకంగా ఆయన 1818లో ప్రజాభిప్రాయాన్ని సమీకరించడానికి తలపెట్టారు. దీనికి వ్యతిరేకంగా అతి ప్రాచీన ధర్మ గ్రంథాల ప్రామాణ్యాన్ని చూపారు. సతీ సహగమనాన్ని వ్యతిరేకంగా విధవల బంధువులు గొప్ప చెప్పడాన్ని ఆయన కలకత్తా శ్మశాన వాటికను సందర్శించారు. తమ భావాలతో ఏకీభవించే వ్యక్తుల్ని చేసి బృందాలుగా కూడగట్టి ఈ దురాచారాన్ని నిరోధించడానికి పురికొని బెంటిక్ చేసిన సతీ సహగమన నిషేధ చట్టాన్ని ఆమోదించవద్దని పార్లమెంటు మహజర్ సమర్పించిన సనాతన హిందువుల చర్య వ్యతిరేకంగా ఆయన సంస్కారవంతులై హిందువుని సమీకరించి బెంటిక్ చట్టానికి అనుకూలంగా వేరే మహజరు సమర్పించారు. రామ్మోహన్ రాయ్ స్త్రీల హక్కుల కోసం నిలబడ్డ ధీరుడు. స్త్రీల బానిసత్వాన్ని ఆయన తీవ్రంగా ఎదిరించారు. బుద్ధిలో నీతిలో స్త్రీలు మగవాళ్ల కంటే తక్కువనే అభిప్రాయాన్ని ఖండించి బహుభార్యాత్వం మీద దాడి చేసి వితంతువుల్ని దయనీయ స్థితికి దిగదార్చే ఆచారాన్ని నిరసించి స్త్రీల స్థితిని మెరుగుపరచడానికి వాళ్ళకి ఆస్తి వారసత్వ హక్కు ఇవ్వాలన్నారు. భారతదేశంలో ఆధునిక విద్యని ప్రవేశపెట్టాలని ప్రచారోద్యమం సాధించిన మొట్టమొదటి వాళ్ళు రామ్మోహన్ రాయ్. దేశంలో నవీన భావాలు వ్యాప్తి కావడానికి ఆధునిక విద్య ప్రధాన సాధనమని భావి 1820లో 1800లో వాచీలు తయారు చేయడానికి వచ్చారు. డేవిడ్ హేర్ తన జీవితంలో అంతా ఆధునిక విద్యాభివృద్ధి కోసం వెచ్చించి 1817లో హిందూ కళాశాలను స్థాపించి ప్రముఖుడతడు. హేర్ తలపెట్టిన ఈ విద్యాభివృద్ధి కార్యక్రమాలు రామ్మోహన్ రాయ్ ప్రోత్సాహ సహకారాలని పైపెచ్చి ఆయన తన సొంత ఖర్చుతో 1817 కలకత్తాలో ఒక ఇంగ్లీష్ పాఠశాల నడిపారు. ఆ పాఠశాలలో ఇతర విషయాలతో పాటు యంత్రశాస్త్రాన్ని మెకానిక్స్, వాల్టేర్ తత్వచింతన బోధనా విషయాలుగా పెట్టి 1825లో ఒక వేదాంత కళాశాల స్థాపించి భారతీయ విద్యని పాశ్చాత్య సామాజిక భౌతిక శాస్త్రాన్ని బోధనా విషయాలుగా ప్రవేశపెట్టి బెంగాల్లో వంగ భాషని మేధావులు చర్చా సంవాదాల ఉచితమైన భాషగా తీర్చిదిద్దడం రాజా రామ్మోహన్ రాయ్ శ్రద్ధాశక్తులు ప్రదర్శి స్వయంగా బెంగాలీ వ్యాకరణాన్ని తయారు చేసి తన అనువాద కరపత్రాలు పత్రికల ద్వారా బెంగాలీ భాషలో ఆధునిక సుందర వచన శైలి రూపుదిద్దుకోవటానికి భారతదేశంలో జాతీయ చైతన్యావిర్భావము తొలి లేత వెలుగుల కాయన ప్రతి పునరుజ్జీవనం పొందిన స్వతంత్ర భారతం ఆయన స్వప్నం. అది ఆయన ఆలోచనని ఆచరణని నడిపించింది. భారతీయ వర్గ మతాల్లోని సమాజంలో అవినీతికర శక్తుల ఏరివేతకు ప్రయత్నించడం, ఏకేశ్వరోపాసనని వేదాంత సందేశాన్ని ప్రబోధించడం, పరస్పర విరుద్ధమైన ముఠాలుగా చీలిపోయిన భారత జాతి సమైక్యతకు తాను పునాదులు వేస్తున్నారు ఆయన బలంగా నమ్మి. ముఖ్యంగా ఆయన కుల వ్యవస్థ కాఠిన్యాన్ని ప్రతిఘటించి మనలో ఐక్యత లోపించడానికి మూల కారణం కుల వ్యవస్థ అని ఆయన ఉద్ఘాటన. ఇది రెండు విధాలా చెరుపు చేసిందని ఆయన తలిచారు. ఒకటి,
ఇది అసమానతను సృష్టించి ప్రజల్ని చీల్చి వాళ్ళను దేశభక్తి భావాలు లేకుండా కాబట్టి ఆయన దృష్టిలో మత సంస్కరణ లక్ష్యాలలో రాజకీయ ఉద్ధరణ కూడా భారతీయ పత్రికా రచనలు ఆయన ఆదిపురుషుడు. ప్రజల్లో శాస్త్రీయ సాహిత్య రాజకీయ పరిజ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఆనాడు ఆసక్తిని రేకెత్తించే విషయాల మీద ప్రజాభిప్రాయాన్ని సురక్షితం చేయడం, ప్రజల కోరికలు బాధలు ప్రభుత్వ దృష్టికి తేవడం ఆయన బెంగాలీ, పర్షియన్, ఇంగ్లీష్, హిందీ పత్రికలు దేశంలో రాజకీయ సమస్యల మీద ప్రజాందోళనలు ప్రారంభించిన వాడు కూడా ఆయనే. రైతాంగపు దుస్థితికి కారకులై బెంగాలీ జమీందారుల పీడన వ్యతిరేకంగా ఆయన కత్తి కట్టి భూమిని సాగు చేసే రైతులు కట్టే కౌలుని శాశ్వతంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అప్పుడే 1799 నాటి శాశ్వత శిస్తు నిర్ణయ ఫలితాలు రైతుకు అందుబాటు అవుతాయని చాటించారు. పన్నుల నుండి మినహాయింపబడిన భూముల మీద పన్నులు విధించడాన్ని ఆయన ప్రతిగడి కంపెనీ వ్యాపార హక్కులు రద్దు కావాలని, భారతీయ వస్తువుల మీద భారీ ఎగుమతి సుంకాలు తొలగించాలని ఆయన డిమాండ్ చేసి ఉన్నతోద్యోగాలు, భారతీయుల ప్రవేశ, కార్యనిర్వహణ, న్యాయశాఖల విభజన, సారీ చేత జూరీ చేత విచారం, భారతీయుల యూరోపియన్ మధ్య న్యాయ విషయాలు, సమానత మొదలైన కోర్కెలు ఆయన సమర్థించారు. రామ్మోహన్ రాయ్ అంతర్జాతీయవాది, జాతుల మధ్య స్వతంత్ర సహకారం వర్ధిల్లాలని ఆయన కోరారు. ఆధునిక యుగ ప్రాధాన్య సమకాలంలో మానవ జగత్తులో గుర్తించిన ఏకైక వ్యక్తి రాజా రామ్మోహన్. మానవ నాగరికత ఆదర్శం వేరుగా స్వతంత్రంగా ఉండటంలో లేదు. విచార కార్యరంగాలన్నిట వ్యక్తులు, జాతులు పరస్పరం ఆధారపడి జీవించే సహోదరత్వంతో మాత్రమే ఉంది అని ఆయనకు అని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ అంతర్జాతీయ సంఘటనల వల్ల ఆయన అమిత శ్రద్ధాశక్తులు ప్రపంచంలో స్వాతంత్ర్యం కోసం, ప్రజాస్వామ్యం కోసం, జాతీయవాదం కోసం ఎక్కడ ఉద్యమాలు జరిగిన ఆయన బలపరిచారు. అన్యాయం, పీడన, నిరంకుశత్వం ఏ రూపంలో జరిగిన ప్రతిఘటించారు. 1821లో నేపుల్స్లో విప్లవం విఫలమైన ఆయన తీవ్ర వేదన చెంది తన సామాజిక కార్యక్రమాలు రద్దు చేశారు. 1823లో స్పానిష్ అమెరికా విప్లవం విజయవంతమైన సందర్భం పొంగిపోయి విందేర్పడి పరోక్ష భూస్వామ్య పీడకుల పాలనలో ఐర్లాండ్ దుస్థితి పట్ల ఆయన తీవ్ర నిరసన వ్యక్తపరిచి సంస్కరణ చట్టాన్ని పార్లమెంటు అంగీకరించని పక్షం తాను బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వదిలిపెట్టి వలసపోతారని బహిరంగ రామ్మోహన్ రాయ్ సింహల్లా నిర్భయు న్యాయమైన లక్ష్యాన్ని బలపరచడానికి ఎన్నడూ వెనుకంజరు. సమాజంలో కరడుగట్టిన దురన్యాయం, అసమానత వ్యతిరేకంగా వ్యక్తిగత కష్ట నష్టాలు ఖాతరు చెయ్యకు జీవితాంతం కోర సమాజ సేవే జీవితాశయంగా పెట్టుకున్న రామ్మోహన్ రాయ్ తన కుటుంబంతో, ధనిక జమీందారులతో, అధిక బలం కలిగిన మిషనరీతో, ఉన్నతాధికారులు, విదేశ పాలకులతో ఘర్షణ అయిన ఆయన భయమన్నది ఎరగ తను నిర్దేశించుకున్న వాటి నుంచి బయటికి తొలగ. 19వ శతాబ్ది ప్రథమార్థం భారత ఆకాశ పదం ఆయన ఉజ్వలత. అయితే ఆయన ఒంటరి చుక్కగా ఆయనతో పాటు సుప్రసిద్ధులై అనుచరుడు, సహచరుడు, వారసులు అనేక విద్యారంగంలో ఆయన కేథరిన్ హేర్, స్కాటిష్ మిషనరీ అలెగ్జాండర్ రఫ్ తోడ్పాటు, ఆయనతో కలిసి పనిచేసిన సహచరులు ద్వారకానాథ్ ఠాగూర్ అగ్రగఢ్, ప్రసన్న కుమార్ ఠాగూర్, చంద్రశేఖర దేవ్, తారాచంద్ర చక్రవర్తి ప్రభుత్వులు ఆయన అనుచరుల్లో ప్రముఖులు. 1880 ప్రాంతంలో
బెంగాలీ మేధావి వర్గంలో ఒక అతివాద ధోరణి తరే. రామ్మోహన్ రాయ్ కన్నా కూడా వాళ్ళు ఇంకా ఆధునికులు. వాళ్ళది నవయుగ ఉద్యమం. ఆ ఉద్యమాన్ని ఉత్తేజపరిచిన నాయకుడు ఒక ఆంగ్లో ఇండియన్ యువకుడు. అతని పేరు హెన్రీ నేవియస్ థెరోజీ. అతడు 1809లో జన్మించాడు. 1826-31 మధ్య తెలుగు కళాశాలలో అధ్యాపకుడు. రెజోనియో ఉద్యమం మేధాశక్తి కలవ ఫ్రెంచ్ మహావిప్లవ ఆదర్శాలతో ఉత్తేజితుడే. సమకాలీన అతివాద భావాలు ప్రజలు వయస్సులో చిన్నవాడైన అధ్యాపకుడుగా చాలా పెద్దవాడు. అతన్ని ఆరాధించే అశేష శిష్యగణం ఉండే. అతని అనుచరుడు థెరోజినియన్లనే. వాళ్ళంతా ప్రచండ దేశభక్తులు. రెజోనియో బహుశా ఆధునిక భారతదేశ తొలి జాతీయ కవి కావాలి. దేశమాత గతాన్ని కీర్తి వర్తమానానికి వేదన చెందు భవిష్యత్తు మీద ఆశలు నిలుపుకొని అతడు అమోఘమై కవితలు రాశాడు. కానీ దురదృష్టవశాత్ కలరాస్వ 22 వయస్సులో అతడు అస్తమించాడు. రెజోనియన్లు బెంగాల్ ఆధునిక నాగరికత అగ్రగా మన జాతి నిర్బంధ జనకులు. వాళ్ళ గొప్ప గొప్ప గుణాలు ఆరాధనా భావాన్ని ఉప్పొంగింపజేస్తారు. వాళ్ళ వైఫల్యాన్ని కావితల ఉన్నతమైన మనస్సుతో మరి అని జాతీయోద్యమనే సురేంద్రనాథ్ బెనర్జీ వాళ్ళని పట్టించారు, వర్ణించారు. ఈలోగా బ్రహ్మ సమాజం నత్తనడక నడుస్తూ కొనసాగి రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ మళ్ళీ దానికి జీవం. 1839లో రామ్మోహన్ రాయ్ లాభాల ప్రచారం చెయ్యటం కావాలి. తత్వబోధిని సభ స్థాపించారు. రానురానది రామ్మోహన్ రాయ్ ప్రముఖ అనుచరుడు, రెజోనియన్ అనుచరుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్, అక్షయ కుమార దత్తు వంటి స్వతంత్ర ఆలోచనాపరుడు కలుపు తత్వబోధిని సభ, తత్వబోధిని పత్రికా కలిసి బెంగాలీ భాషలో భారతదేశ గతాన్ని గురించి ఒక క్రమబద్ధమై అధ్యయనాన్ని పెంపొందించి బెంగాలీ మేధావులు హేతువాద దృక్పథాన్ని వికసింపజేసి 1843 దేవేంద్రనాథ్ ఠాగూర్ బ్రహ్మ సమాజాన్ని పునర్నిర్మాణం చేసి కొత్త ఊపిరి వేదంతో పునర్వివాహం, బహుభార్యాత్మ నిషేధం, స్త్రీ విద్య, రైతాంగ పరిస్థితి మెరుగుదల వగైరా సమస్యల మీద ఉద్యమాన్ని బ్రహ్మ సమాజం బలపడి రామ్మోహన్ రాయ్ తర్వాత భారత సామాజిక రంగం అవతరించిన సమున్నతమూర్తి పండిత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తన యావత్ జీవితం సామాజిక సంస్కరణ లక్ష్యం కోసం అంకితం చేసి ఆయన మహాపండితుడు సంస్కరణ. 1820 నిరుపేద కుటుంబాల్లో దుర్భర ఆర్థిక ఇబ్బందులు విద్యాభ్యాసం చేసి 1850 నాటి ఒక సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ పదవి ఎదిగా ఆయన సంస్కృత మహాపండితుడైన పాశ్చాత్య విచారధారలో అత్యున్నతమైన దాన్ని గ్రహించడానికి తన మనసు తెరిచిపెట్టి భారత పాశ్చాత్య సంస్కృతుల మేలు కలయి ఆయన ప్రతీక అయ్యారు. అన్నిటికన్నా ఆయన స్వచ్ఛమైన సేవ, ఉజ్వల మేధా సంపత్తులు, ఆయన గొప్పదనం నిక్షిప్తం, అపార ధైర్యంతో నిర్భయమైన మనస్సుతో ఆయన 19 నమ్మింది ఆచరణలో చేసి ఆయన సిద్ధాంతాలు కార్యాచరణ, ఆలోచన, ఆచరణకి మధ్య అంతరం అనేది దేశ విధానంలో అలవాట్లలో ఆయన చాలా నిరాడం, ప్రవర్తనలు సంస్కారంలో అతి సూటిగా ఆయన గొప్ప మానవత, నిరుపేద నిర్భాగ్యులు పీడితుల పట్ల ఆయన సహానుభూతి ఆయన ఉత్తమశీల నైతిక గుణ ప్రగాఢ మానవత్వం గురి బెంగాలు ఈనాటికి ప్రజలు కోకొల్లలుగా కథలుగా చెప్పి అజునితమైన అధికారుల జోక్యాన్ని నిరసనగా ఆయన ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలేసి పేదల పట్ల ఆయన ఔదార్య మనం ఆయనకు ఎన్నడూ వెచ్చని కోటంటూ ఉండేదిగా
ఏం చేతనంటే రోడ్డు మీద కనిపించిన మొట్టమొదటి అర్ధనగ్న దరిద్రుడు. ఆయన తన గుంటి మీద కోటును వలువలను ఒలిచి ఇచ్చేశాడు. ఆధునిక భారత నిర్మాణాన్ని ఆయన చేసిన సేవ బహుముఖ. సంస్కృత భాషా బోధనలు ఆయన అపూర్వ పద్ధతి కంటే ఆయన రూపొందించిన బెంగాలీ ప్రాథమిక వాచకం ఈనాటికి వాడుకలో. బెంగాలీ భాషలో ఆయన ఆధునిక వచన శైలి వికసించడానికి ఆయన రచనలు దోహదం. బ్రాహ్మణేతర విద్యార్థులకు సంస్కృత కళాశాల ద్వారాలు బారులా తెరిచి సంస్కృత విద్యాభ్యాసం పురోహిత వర్గపు గొప్ప హక్కు కాదని ఆయన భావించి పరభాష విద్యల పడకుండా మడికట్టుకున్న సంస్కృత విద్య తద్వారా కలిగే హానికర పరిణామాలను సంరక్షించడానికి పాశ్చాత్య ఆలోచన విధాన అధ్యయన విభాగ సంస్కృత కళాశాల ప్రవేశపెట్టి ప్రస్తుతం ఆయన పేరు పెట్టుకొని నడుస్తున్న ఒక కళాశాల స్థాపన ఆనాడు ఆయన విశేష కృషి. వీటన్నిటికంటే అణగారిపోయి భారత మహిళను ఉద్ధరించడానికి ఆయన చేసిన సేవ భారత ప్రజల కృతజ్ఞతాభావంతో సంస్మరిస్తూ ఈ విషయాల్లో ఆయన రామ్మోహన్ రాయ్కి తగిన వారసు. వితంతు పునర్వివాహం అనుకూలం సుదీర్ఘ పోరాటం హిందూ వితంతువుల కన్నీళ్లు కడగడు ఆయనలోని మానవత్వాన్ని వేడుకొని వాళ్ళ దుస్థితిని దూరం చేయడానికి ఆయన తన సర్వస్వం ధారపోసి తన ఆర్థిక వినాశనం కొని తెచ్చుకొని తన అపార సాంప్రదాయక పాండితీ గరిమతో ఆయన 1855 వితంతు పునర్వివాహాన్ని సమర్థిస్తూ ఒక బలమైన గళం ఆ ధర్మాన్ని అనుకూలంగా వెంటనే పట్టుదల ఉద్యమం అది ఈనాటి ఇంకా కొనసాగుతుంది. వితంతు పునర్వివాహాన్ని చట్టబద్ధం చెయ్యమని అభ్యర్థి 1855లో బెంగాల్, మద్రాస్, బాంబే, నాగపూర్ తదితర నగరాలను అసంఖ్యాకులుగా మహజర్లు సమర్పించబడ్డ ఆందోళన పని చట్టం అమల్లోకి వచ్చి మన దేశంలో అగ్రవర్ణాలు మొట్టమొదటి హిందూ వితంతు పునర్వివాహం విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆయనిచ్చిన ఉత్తేజంతో 1856 డిసెంబర్ 7 కలకత్తాలో జరిగి ఈ వివాహ మహోత్సవాన్ని ఒక పరిశీలకుడు ఎలా వర్ణించారు. ఆ రోజు నేనన్నడూ మరవలేదు. ఒక బ్రహ్మాండమైన ఊరేగి అగ్రభాగాన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ తన మిత్రుడైన వరుణ్ణి వెంట పెట్టుకొని నడిచినప్పుడు ఆ ఊరేగింపు తిలకించడానికి తొడతొక్కడిగా అసంఖ్యాక జనంతో కాలు కదపటానికి వీల్లేదు. ఆ రోజుల్లో కలకత్తా నలుగు వైపులా కనిపించే పెద్ద పెద్ద మురుగు కాల్వలు అనేక మంది పడిపోవడం చూశారు. వివాహం ముగిశాక ఎక్కడ విన్నా ఆ వివాహ చర్చ బజార్లలో, దుకాణాలు, సందులు, గొంతులు, చౌరస్తాలు, వసతి గృహాలు, కులీనుల డ్రాయింగ్ రూముల్లో, కార్యాలయాల్లో వాడ ప్రజలు ఆ వివాహాన్ని వింతగా ఆఖరి మారుమూల పల్లెటూరి గుడిసెల్లో ఆడవాళ్ళు గుసగుసల శాంతిపూర్ చేనేత పనివాడు ఒక విచిత్రమైన చీర నేశారు. ఆ చీర అంచుల విద్యాసాగరుడు అనే పల్లవితో ప్రారంభమై కొత్త గీతికను అందులో రాసుకున్నాం. వితంతు పునర్వివాహాన్ని సమర్థించిన నేరాడు విద్యాసాగర్ హిందూ ఛాందస తీవ్ర శత్రుత్వాన్ని ఎదుర్కో ఆయన ప్రాణానికి హాని తలబెట్టి సందర్భాలు చాలా. కానీ తాను నమ్మిన దాన్ని నిర్భయంగా అనుసరి తన అవిరళ కృషి ద్వారా పేద దంపతులు సహాయం అందించడం ద్వారా ఆయన 1855-60 మధ్య 20 వితంతు వివాహాలు, 1850లో ఆయన బాల్య వివాహాలకు వ్యతిరేకంగా నిరసన గళం చెప్పి బహుభార్యాత్వానికి దేశంలో జీవితాంతం కూడా స్త్రీ విద్య కోసం బహుభార్యాత్వానికి వ్యతిరేకంగా స్త్రీ విద్య కోసం ఎంతో సరే ప్రభుత్వ స్కూళ్ళ ఇన్స్పెక్టర్ ఆయన సుమారు 85 బాలికా పాఠశాలను పెట్టి
వాటిలో ఎక్కువ భాగం ఆయన ఖర్చు మీద. బెతూల్ స్కూల్ కార్యదర్శిగా ఆయన స్త్రీల ఉన్నత విద్య కోసం కృషి చేసిన ప్రప్రథ 1840-50 ప్రాంతం స్త్రీ విద్య కోసం నశించిన శక్తివంతమైన ఉద్యమం ఫలితంగా నడచిన కలకత్తాలో బెతూల్ స్కూల్ ప్రారంభం. అది స్త్రీ విద్యాభివృద్ధి ఉద్యమం పల్లవించిన తొలి స్త్రీ విద్య. భారతదేశానికి కొత్త కాకపోయినా దాని పట్ల ఆనాడు చాలా వ్యతిరేకత. చదువు ఆడవాళ్ల మొగుళ్ళని వదిలేస్తారు అని కొందరు నోడు నొక్కు. ఆడపిల్లలకు ఆధునిక ప్రసాదించే తొలి చర్య 1821 క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ మత విషయమై విద్యాబోధన జరగాలని పట్టుదలతో ఆ ప్రయత్నాలు వమ్మైపోయి. బెతూల్ స్కూల్ మొదట ప్రారంభించిన అభ్యర్థినుడు దొరకటం కష్టమని అందులో చేరిన విద్యార్థినుడు భయపెట్టారు. వాళ్ళ కారు కూతలకు వాళ్ళ తల్లిదండ్రులను సాంఘికంగా విదేశారు. పాశ్చాత్య విద్య నేర్చిన పడదులు తమ భర్తల్ని బానిసగా చేసుకుంటారు. అనేక అజ్ఞానులు దురభిప్రాయం. పాశ్చాత్య భావాల ప్రభావం మహారాష్ట్రలో కన్నా బెంగాల్లోనే ముందు పడి 1818 మహారాష్ట్ర బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం కిందకి రాల. 1849 మహారాష్ట్రలో పరమహంస మండలి అనే సంస్థ ప్రారంభమైంది. ఆ సంస్థ స్థాపకులో ఒకడైన విశ్వాసం ఉన్నవాడు కుల నియమాన్ని ఛేదించడం వాడు ప్రథమ కర్తవ్యంగా పెట్టారు. ఆ సంస్థ సమావేశాలు పాల్గొనే సభ్యుల కింద కులానికి నేతి వంట రుచి చూపించే చేతి వంట. 1846 అనేక మంది విద్యావంతులైన యువకులు విద్యార్థి సాహిత్య విజ్ఞాన సంఘం అనే సంస్థ ప్రారంభించి అందులో 2 శాఖలు. ఒకటి గుజరాతీ జ్ఞాన ప్రసార మండలి, రెండవది మరాఠీ జ్ఞాన ప్రసారక మండలి. సంస్థ ప్రజల ఉపయోగపడే విజ్ఞాన శాస్త్ర విషయాల మీద, సాంఘిక సమస్యల మీద ఉపన్యాసాలు ఏర్పాటు చేసి స్త్రీ విద్యాభివృద్ధి కోసం పాఠశాలను నెలకొల్పడం ఆ సంస్థ ఆశయాల్లో ఒక. జ్యోతిబా పూలే ఆయన సతీమణి కలిసి 1851 పూనాలో బాలిక పాఠశాల తెరిచారు. వెంటనే మహారాష్ట్రలో అనేక బాలికా పాఠశాలలు వచ్చి పాఠశాలని నెలకొల్పడంలో జగన్నాథ సర్కార్ సేత్ బౌధాజీర్ అగ్రగాములుగా మహారాష్ట్రలో వితంతు పునర్వివాహోద్యమంలో పూలే అగ్రగా. విష్ణుశాస్త్రి పండిత్ అనే సంస్కరణాభిలాష్ 1850 వితంతు పునర్వివాహ సంస్థని స్థాపించారు. ఈ రంగంలో మరొక ప్రముఖ కార్యకర్త కర్బోస్ దాస్ మౌల్. వితంతు వివాహాన్ని ప్రోత్సహించడానికి గాను ఆయన 1852 గుజరాతీ భాషలో సత్యప్రకాశ్ అనే పత్రికను స్థాపించారు. మహారాష్ట్రలో ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం.